క్షేమకరంగా బ్రతకాలి అనుకున్నప్పుడు నీతిమంతుడైన యేసు ప్రభువుకి మనము సమస్తమును అప్పగించిన వారం కావాలండి. మన చదువులే కావచ్చు, మన వ్యాపారాలే కావచ్చు, మన ఉద్యోగాలే కావచ్చు, మన చేతి పనులే కావచ్చు, మన ఇంట ఉన్నవే కావచ్చు, సమస్తము కూడా ఎప్పుడైతే ఆయనకి అప్పగించుకోగలుగుతామో ఆ నీతిమంతుడైనటువంటి దేవునికి, పరిశుద్ధుడైన దేవునికి, పవిత్రుడైన దేవునికి మనం అప్పగించుకునే వారం అవుతామో ఆనాడు నిశ్చయముగా ప్రభువుని బట్టి మనం దీవించబడతామండి. మన నీతి మన యొక్క యథార్థతను బట్టి కాదు, ప్రభువును బట్టి. ఆయన కుటుంబాన్ని నడిపిస్తున్నాడు గనుక, ఆయన వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు గనుక, ఆయన ఉద్యోగంలో మనకు తోడే ఉంటున్నాడు గనుక, మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన కటాక్షం మన మీద ఉంటుంది గనుక ఆయనను బట్టి మనం దీవించబడతాము. అది ఆశీర్వాదకరంగా ఉంటుందండి.